హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో వీడియో పెట్టకనైతే 3-4 days అవుతుంది. సరే ఏమనుకోకండి, ఎందుకంటే నాకు పెడదామనుకునేసరికి వీలు అవ్వట్లేదు. సో మ్యాటర్లోకి వస్తే రివ్యూ ఏంటంటే రాజు యాదవ్, మీకు తెలిసిందే గెటప్ శ్రేణి గారు. సో ఆయన ఫస్ట్ మూవీ అన్నమాట. సో దాన్ని రివ్యూ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో స్టోరీ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నట్టు. రాజు యాదవ్ వాళ్ళకి చెల్లి ఉంటుంది, అమ్మ నాన్న. సో తన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో చూపిస్తారు. మెయిన్ ప్లాట్ ఏంటంటే రాజు యాదవ్ కి క్రికెట్ ఆడుతుంటే కర్క్ బాల్ వచ్చి ఇక్కడ తగిలితే వేరే డాక్టర్ దగ్గర పోతే ఆయనకి కొద్దిగా చేరాదన్నట్టు, ఆపరేషన్ చేయరాక గిట్లా పెడతాడు. ఇట్లా పెడితే ఇట్లనే నవ్వుతాడు అన్నట్టు. సో ఇట్లా నవ్వేసరికి అట్నే కుట్లేస్తాడు అన్నట్టు. కుట్లేసేసరికి తన లైఫ్ లాంగ్ అట్నే నవ్వుతూ ఉంటాడు అన్నట్టు. తర్వాత ఒక విషయంలో ఒక అమ్మాయితో లవ్ పడతాడు. సో అమ్మాయిని డీప్గా లవ్ చేస్తాడు. సో తనైతే మొత్తం అయిపోయిన తర్వాత కూడా తను ఏమేమి చెప్తా అంటే నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ లేవని చెప్తుంది. సో తను పిచ్చోడు అవుతాడు. స్టోరీ మొత్తం ఇదే ఉంటుంది. కానీ నాకైతే అదే బాగా నచ్చింది. ఎందుకంటే స్టోరీ కొద్దిగా స్టోరీ, కాకపోతే క్లైమాక్స్ దాకా బాగానే ఉంటుంది. సో మీరు చూడండి, చూస్తే మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఇది ప్లాట్ అన్నమాట. ఒక మిడిల్ క్లాస్ హీరో ఒక అమ్మాయితోటి లవ్లో పడతాడు, లవ్ ఫెయిల్యూర్ అవుతాడు. ఇది స్టోరీ అన్నమాట. కామెడీ అయితే గెటప్ శ్రేణి మిస్ కాలేదు, ఎక్కడ మిస్ కాలేదు. సరే చూడండి, మీరు సినిమా అయితే నవ్వుకుంటారు. ముఖ్యంగా గెటప్ శ్రేణి అన్నాగానే కామెడీ గుర్తుకొస్తుంది. ఆ కామెడీ అయితే మిస్ చేయలేదు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సాంగ్ ఉంటుంది, రాజు యాదవ్ ఒక సాంగ్ ఉంటుంది, అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎమోషనల్ సీన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఖచ్చితంగా లిటరల్లీ ఏడుపు వస్తుంది. మీరు క్లైమాక్స్ చూస్తే మాత్రం వాళ్ళ డాడీ లిటరల్లీ వాళ్ళ డాడీ ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పేసి. ఒక అమ్మాయి కోసం అని వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుస్తుంది, కాకపోతే తనకు తెలియదు అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు. అక్కడ పడ్డ ఎమోషన్ కానీ యాక్టింగ్ అయితే చింపేశారు. అబ్బా ఇదైతే సూపర్ అని చెప్తాను. యాక్టింగ్ అయితే చింపేశారు నిజంగా, లిటరల్లీ అందరూ. ముఖ్యంగా గెటప్ శ్రేణి అయితే ఇట్లా చేస్తాడో అని అంటే తెలియదు కదా కొంతమందికి, కాకపోతే అతను కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంటుంది. మరి ఇట్లా హీరోగా వర్కౌట్ అయిందా కాలేదా అని అంటే ఇచ్చి పడేసిండు అని చెప్పవచ్చు. ఆ రోల్కి అతను తప్పించి ఇంకెవరో సూట్ గారు. అండ్ ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ వచ్చేసి హీరోని నేను లవ్ చేయట్లేదు రాజు అని చెప్పగానే సో తనతో కోపం మీద అంటే ఇంటిమేట్ అయిన తర్వాత ఏం వచ్చినా సో తన మీద కోపంతో తన లవర్ మీద కొట్టడానికి హీరో వెళ్ళినప్పుడు తను తింటాడు అన్నమాట. కార్ వాళ్ళకి కొడతాడు, మొత్తం హీరోని బాగా కొడతాడు అన్నట్టు. 4 లక్షలు తన చెల్లి కోసం అని దాచిపెడతాడు వాళ్ళ డాడీ. రాజు యాదవ్ చెల్లి కోరక అని చెప్పేసి రాజు యాదవ్ వాళ్ళ డాడీ దాచిపెడతారు 4 లక్షలు. అదే 4 లక్షలు కడితే దుబాయ్లో జాబ్ ఇస్తారు, నెలకు ₹1,00,000 ఇస్తారని చెప్తే రెడీగా అమ్మని చెప్తాడు అన్నట్టు. సరే వాళ్ళ డాడీ కాంప్రమైజ్ అవుతాడు. చెల్లి పెళ్ళి ఎట్లా అట్లా చేస్తా, ఇల్లు అమ్మి ఈ 4 లక్షలు అయితే నువ్వు తీసుకో, 1,00,000 జాబ్ అయితే నువ్వు అలా జాయిన్ కా అని చెప్పేసి ఇవాళ మొత్తం అక్కడ కడతాను అన్నట్టు, ఎయిర్పోర్ట్ లో వీసా అని చెప్పేసి దాన్ని మొత్తం కడతారు. కట్టిన తర్వాత దాని తెల్లారి తన అమ్మాయిని తలుచుకొని బీర్ సీస్ ఎక్కడ పెట్టుకొని బైక్ మీద పోతాను స్కిడ్ అవుతా అన్నట్టు బైక్. సో స్కిడ్ అవడంతోటే ఆ బీర్ సీస్ వచ్చి కడపలో కూర్చుకొని చనిపోతాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా చూపెట్టాలంటే బేబీ సినిమాలో ఎట్లుంటుందో అంతకన్నా దారుణంగా చూపెట్టారు. బేబీ ఏ సినిమాలో కాంప్రమైజ్ అవుతుంది హీరోయిన్, కాకపోతే ఈ సినిమాలో మాత్రం అసలు కాంప్రమైజ్ అనేది ఉండదు. ఎందుకంటే హీరో చచ్చిపోయిందని తెలిసి కూడా హీరోయిన్ మనతో స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా రాసుకున్నారు. డైరెక్టర్ని అయితే అప్రిషియేట్ చేయాలి. సో 1 hour 56 minutes ఉంటుంది, కాకపోతే మీరు చూస్తున్నప్పుడు అయితే బాగుంటుంది. మీరు క్లైమాక్స్ అయితే బయటకు వచ్చేటప్పుడు లిటరల్ ఏడ్చుకుంటూ వస్తారు. అంత మంచి సినిమా తీస్తారు గెటప్ శ్రేణి అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.